హాయ్ అండి. ఈరోజు మీకు క్రిస్పీ ఫ్రాన్స్ ఫ్రై చూపిస్తున్నానండి. ఇవి ఫ్రాన్స్ కడిగి పెట్టుకుని ఉప్పు, కారం, వెల్లుల్లి ముద్ద వేసానండి. ఇది బ్రెడ్ మిక్స్ చేసాను పౌడర్ లాగా అండి. ఇది ఎగ్, ఇది వరిపిండి అండి. మైదాపిండి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అండి. ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈ ఎగ్లో ఉప్పు, కారం వేసానండి. బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఉప్పు, కారం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేయాలండి, మరి ఎక్కువగా వేయకూడదు. అండ్ ఈ పిండిలో కూడా ఉప్పు, కారం వేసానండి. అది కూడా కొంచెం కొంచెం వేయాలి. ఉప్పు, కారం సరిపడగా వేసుకోవచ్చు. ఇది చేతితో ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ముద్దల కింద లేకుండా ఉంటుంది. అలా ఉండలు లేకుండా విడిగా చేసేయండి బాగా కలిపి. నెక్స్ట్ ఈ ఫ్రాన్స్లో మసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి ఇలా మ్యారినేట్ చేసేయండి. మ్యారినేట్ చేసి ముందే పెట్టుకుంటే ఇంకా బాగా పడుతుంది. నేను అప్పటికప్పుడు చేసేసాను. అండ్ ఒక పాన్ పెట్టుకునండి. ఆ పాన్లో బాగా ములిగేలా కాకుండా ఆయిల్ సరిపడగా వేసుకోండి. ఎంత వేసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువగా మునగక్కర్లేదు. ఒకవైపు కాలినాక ఇంకొక వైపు వేసుకోవచ్చు. ఇది ఫ్రాన్ని ఫస్ట్ పిండిలో అటు ఇటు తిప్పండి. బాగా పెట్టేలాగా అటు ఇటు తిప్పి, ఇవి బాగా పెద్ద ఫ్రాన్స్ అండి. పిండిలో బాగా కలిపినాక అది ఎగ్ బీట్ చేసి పెట్టాం కదండి, దాంట్లో కూడా ముంచండి. అటు ఇటు ములిగేలాగా బాగా ముంచండి. ముంచి తర్వాత దాన్ని తీసి బ్రెడ్ మిక్స్ చేసాను కదండి, బ్రెడ్ స్లైస్ మిక్స్ చేస్తే ఫాట్ అవుతుందంట. బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అండి, అది దాంట్లో పెట్టి కొంచెం అటు ఇటు తిప్పండి. దాన్ని చక్కగా ఇలా తీసుకుని రెండేళ్ళతో అలా తీసుకుని అది ఆయిల్లో పెట్టుకోండి. అలా ఆయిల్ బాగా ఎక్కువ కాగిపోయిందండి. బాగా కొంచెం సిమ్లో పెట్టుకుంటే బెటరు. ఎక్కువ కాగింది. అప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకొని 3 చొప్పున వేసానండి. ఒకవైపుని కాలినాక మళ్ళీ తిరిగేసుకోండి. బ్రౌన్ కలర్లో వచ్చేలాగా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోండి. ఇలా ఇవి ఏంటంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా ఫ్రాన్స్, లోపల ఎగుతుందా లేదా అని కొంచెం సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేపాను అనమాట అండి. తర్వాత నాకు ఇంకా డౌట్ వచ్చి మళ్ళీ ముక్కల కింద కట్ చేసేసానండి. ముక్కల కింద కట్ చేసి అప్పుడు వేపాను మిగిలినవి. తర్వాత అదే ఆయిల్ని కొంచెం ఫ్రాన్స్ వేపిన ఆయిల్ని కొంచెం వేరే పాన్లో వేసుకుని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుని ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ ఆనియన్, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాం కదండి, కరివేపాకు అవి వేసేయండి. అవి వేసేసి కొంచెం వాటిని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకుని మగ్గనివ్వండి. దీంట్లో కూడా కొంచెం సరిపడగా మరీ ఎక్కువ వద్దండి. అన్నిట్లోనూ సాల్ట్ కొంచెం కొంచెం వేసుకొచ్చాం కాబట్టి ఈ ఫ్రాన్స్ ఎగుతున్నాయి. ఇంకాను దీంట్లో లైట్గా కొంచెం ఉప్పు వేయండి. ఉల్లిపాయ మగ్గుతుంది. ప్లస్ ఇది రైస్లో కలుపుకున్నప్పుడు ఉల్లిపాయకిలో చప్పగా లేకుండా టేస్ట్ వస్తుందన్నమాట. ఇవి ఫ్రాన్స్ వేగినాయి అనమాట అండి. కొంచెం వేసుకోండి సాల్ట్. మొత్తం అన్నీ ఫ్రాన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయి ఒక్కొక్క ఫ్రాను 3 పీసెస్ కింద చేశానండి. అంత పెద్దవి వచ్చినాయి అనమాట. ఇక్కడ మాకు బాగా దొరుకుతాయి ఫ్రాన్స్. టైగర్ ఫ్రాన్స్ అంటారండి వీటిని. అంటే కట్ చేస్తే బాగా ఎగుతాయని అలా కట్ చేసేసానండి. చిన్న ఫ్రాన్స్, మీడియం ఫ్రాన్స్ సైజ్ వచ్చాయండి. ఒక ఫ్రాన్ని కట్ చేసి పెడితే
ఎందుకండి బాగా ఎగాయి, బ్రౌన్ కలర్లో వచ్చినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఈ ఉల్లిపాయని అటు ఇటు ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకి పడతాయి అన్నమాట. దీంట్లో కొంతసేపు అలా వేపుకుంటే ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా జీలకర్ర ఫ్లేవర్ అన్నీ పడతాయి. టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగున్నాయండి. టేస్ట్ చూశాను నేను. దీనికి రైస్లో కొంచెం ఫ్రై కలుపుకోవచ్చు. అండ్ రసం పెట్టానండి. రసంలో నంచుకున్నా బాగుంటుంది.